వెల్కమ్ బ్యాక్. దేశం సురక్షితంగా ఉండేందుకు భారత సైన్యం అమ్ముల పొదలో మరో అద్భుతమైన రక్షణ వ్యవస్థ రూపుదిద్దుకోబోతుంది. అదే మిషన్ సుదర్శన్ చక్ర. శత్రు దేశాలకు కళ్ళు కుట్టేలా కుళ్ళు పుట్టేలా ఈ సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ తయారు కాబోతుంది. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నే చూసిన వారికి మన ఇండియన్ ఐరన్ డోమ్ అంతకి మించి అనే రేంజ్ లో తయారు కాబోతుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రారంభమవుతున్న ఈ మిషన్ దేశ భద్రతలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. దేశానికి పెట్టని కోటల మిషన్ సుదర్శన్ చక్ర. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో మనకి ఓ ఐరన్ డోమ్. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి మోదీ మిషన్ సుదర్శన్ చక్రని ప్రకటించారు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి భద్రతే లక్ష్యంగా ఈ మిషన్ ప్రకటించారు ఆయన. ये मिशन सुदर्शन चक्र एक पावरफुल वेपन सिस्टम दुश्मन के हमले को न्यूट्रलाइज तो करेगा ही करेगा, लेकिन कई गुना ज्यादा दुश्मन पर हिट बैक करेगा. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ మిషన్ సుదర్శన్ చక్ర దేశ భద్రతలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. మిషన్ సుదర్శన్ చక్ర అనేది బహుళస్థాయి భద్రతా వ్యవస్థ. ఇజ్రాయిల్లో ఈ తరహా మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టంతో చుట్టూ శత్రు దేశాల దాడులను సమర్థవంతంగా తట్టుకుంటోంది. మనకి ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 సిస్టమ్స్ పెట్టని కోటలా ఉపయోగపడ్డాయి. పాక్ నుంచి దూసుకువచ్చిన తుర్కీ డ్రోన్లను, చైనా మేడ్ విమానాలను పేల్చి పారేశాయి. ఇప్పుడు అలాంటి వ్యవస్థనే మరింత సంపూర్ణంగా సమర్థవంతంగా ఏర్పాటు చేయడానికే ఈ మిషన్ సుదర్శన్ చక్ర రూపుదిద్దుకుంటోంది. అధునాతన నిఘా వ్యవస్థ, సైబర్ భద్రత, భౌతిక మౌలిక సదుపాయాల రక్షణ వంటి అంశాలతో ఈ మిషన్ సుదర్శన్ చక్ర రూపకల్పన చేస్తున్నారు. సైబర్ యుద్ధాలు, హైబ్రిడ్ బెదిరింపుల వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ మిషన్ ఉపయోగపడుతోంది. ఈ మిషన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారవుతోంది. దేశీయ టెక్నాలజీతోనే డెవలప్ చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత భారత్ భవిష్యత్తులో భద్రతా వ్యవస్థల కోసం విదేశీ ఆయుధాలపై ఆధారపడడం తగ్గిపోతుంది. ఇప్పటికే మన దగ్గర ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది కూడా మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమే. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో 100 గంటల పాటు ప్రయత్నించిన ఈ వ్యవస్థను ఛేదించలేకపోయింది. ఇప్పుడు తలపెట్టిన సుదర్శన్ చక్ర మిషన్ దానికంటే పవర్ఫుల్ అని చెప్పాలి. మన దగ్గరున్న ప్రస్తుత ఇండియన్ ఫ్లైట్ డిఫెన్స్ గ్రిడ్ లో బాలిస్టిక్ క్షిపణులు, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, చాపర్ల నుండి డ్రోన్ల నుంచి వచ్చే వైమానిక ముప్పులను గుర్తించడానికి ట్రాక్ చేయడంతో పాటు న్యూట్రలైజ్ చేస్తుంది. భారత వైమానిక దళంలోని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ దీన్ని నిర్వహిస్తోంది. ఇది గ్రిడ్ రాడార్లు, సెన్సార్లు మరియు కమాండ్ పోస్ట్లను హై స్పీడ్ ఆప్టిక్ ఫైబర్ ద్వారా కలుపుతుంది. రియల్ టైంలో ఇది రెస్పాండ్ అవుతుంది. ఎక్కడా సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వదు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ కౌంటర్ ఎయిర్ ప్లేట్ గ్రిడ్, S-400 సుదర్శన్ ట్రయంఫ్, బరాక్ 8 మిజైల్స్, ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ తో పాటు DRDO యొక్క యాంటీ డ్రోన్ టెక్నాలజీ అన్ని కలిపి ఓ ఛేదించలేని ఇనుప తెరల శత్రు దేశపు ఆయుధాలను నిలువరిస్తాయి. ఈ మిషన్ కు సుదర్శన్ చక్ర అని పేరు పెట్టడం వెనుక ఒక గొప్ప స్ఫూర్తి ఉంది. మహాభారతంలోని శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని ప్రేరణగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అసాధారణ పరిస్థితుల్లో సూర్యుడిని కప్పి ఉంచి జయదద్రుడి తల తెగిపడేలా చేసిన గాథ ఒకటి ఉంది. అదొకటే కాకుండా ఈ సుదర్శన చక్రం కనుక వదిలితే శత్రువుల తల నరికి కాని తిరిగి రాదు. అలాంటి ఓ అరివీర భయంకర ఆయుధం సుదర్శన్ చక్ర. అందుకే ఆ పేరునే మన ఐరన్ డోమ్ కి పెట్టారు.